మకర రాశి వారికి జూలై 8వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున ముగ్గురు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగబోతున్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు, మీకు రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, మీ జీవితం అత్యంత కీలకమైనదిగా మారబోతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వేసే అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ఈ సమయంలో చాలా అప్రమత్తంగా, ఎంతో జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఉంది. రేపటి రోజున ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిసే ఆశ్చర్యపోతారనమాట. మీ నోట మాట రాదు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయండి. ఈ మార్పులు మిమ్మల్ని ఊహించని శిఖరాలకు తీసుకెళ్తాయన్నమాట. కానీ కాస్త మెలకుగా ఉండాలి. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ రాయండి. ఈ యొక్క మకర రాశి వారి మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎంతో ఆలోచనలు, భావోద్వేగాలను కలిగి ఉంటారనమాట. మీరు ఓర్పుకు, సహనానికి మారుపేరుగా ఉంటారనమాట. ఎవరు భరించలేని కష్టాలను కూడా మీరు చిరునవ్వుతో, మీకున్న ఓర్పు సహనంతో భరిస్తారండి. కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుందన్నమాట. ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారండి. ఈ యొక్క మకర రాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ, వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకోని వ్యక్తులు అయితే కారనమాట. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అలా ఉండరండి. మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవారే ఉంటారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచనలను చేస్తారనమాట. వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు. మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులను తప్ప మరెవరిని కూడా నమ్మకపోవడమే మంచిది. మీ రాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం, అలాగే ఒక బలహీనత ఏమిటంటే కనుక, ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మరు. పక్కవారి మీద మీరు చూపే నమ్మకంలో సగం మీ మీద పెట్టుకున్న మీరు సాధించలేనిది ఏది ఉండదు. రేపటి రోజున మీ నుండి ఈ యొక్క విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతాలు తప్పకుండా చూస్తారండి. మీరు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఉంచుకోలేకపోవడం వలన ఎన్నోసార్లు గెలుపంచుల వరకు వెనక్కి తగ్గారనమాట. మీ ప్రతిభను, మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకొని ఎన్నో అవకాశాలను వదులుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుందండి. గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచిన ఆ ముగ్గురు వ్యక్తులు, మీ కష్టకాలంలో చేయి వదిలేసిన ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారండి. మీ ముందు నిలబడి చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారనమాట. వారి నాటకాల పట్ల జాగ్రత్త. ఇది మీ విజయానికి మొదటి సంకేతం. కానీ వారిని నమ్మొద్దు. ఆ ముగ్గురు వ్యక్తులు మీ బంధువులలో ఒకరు కావచ్చు, లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులలో ఒకరు కావచ్చు. వారి ముఖంలో పశ్చాత్తాపం నటించిన వారి మనస్సులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ఉంటుందన్నమాట. వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరదీస్తే పాలు పోసి పామును పెంచినట్లే అవుతుంది. అలాగే మీరు రేపటి రోజున కనీసం 100 కేజీల మిఠాయిలు పంచిపెట్టేంత గొప్ప శుభవార్త వినబోతున్నారండి. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, మీ వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు, లేదా మీ పిల్లల పెళ్లి సంబంధం ఖాయం కావడం కావచ్చు. మీ ఆనందకరమైనటువంటి సంఘటన ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందన్నమాట. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో తేలిపోతారండి. కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు మీ మంచి కోరిని, వారిని కుట్రలు పన్నడం కానీ మొదలు పెడతారనమాట. మీ ఆనందాన్ని చూసి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు చేస్తారు. అందుకే మీ సంతోషాన్ని, మీ ప్రణాళికను అందరితో పంచుకోవద్దు. ఈ యొక్క మకర రాశి వారు ఓర్పు సహనం కలిగిన వారే అయినా కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుందండి. ఎప్పుడైతే మీ ఓర్పును మీరు కోల్పోతారో అప్పుడు ప్రళయంలో విరుచుకుపడతారండి. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని ఉంటే మంచిది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోయే సమయం ఆసన్నమైనది. మీకు రావాల్సిన డబ్బులు ఆనుకునే రీతిలో మీ చేతికి తప్పకుండా అందుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతుందన్నమాట. మీరు ఏదైనా సాధించాలని బలంగా అనుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు విశ్రమించరండి. ఇది మీ నైజం. కానీ కొన్నిసార్లు పక్కవారి మాటలు విని మీ మీద మీకే అనుమానం పెంచుకొని వెనకడుగు వేస్తారనమాట. ఇకపై ఆ తప్పు ఎప్పుడు చేయకండి. మీ అంతరాత్మ ఏం చెప్తే అదే చేయండి. విజయం మీదే. దైవారాధన చేయడం అనేది మీకు కొండంత అండగా నిలుస్తుందండి. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి 5 నిమ్మకాయలతో పూజ చేయించి వాటిని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం వలన మీ ఇంటిపై ఉన్న సకల నరదోషాలు, నరపీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపించినా కూడా దాని ప్రభావం చాలా శక్తివంతమైనది.
ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా అడ్డుకుంటుంది, సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. మీ పనులకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అన్నీ శుభాలే జరుగుతాయండి. ఇంకా మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఉంచడం ప్రారంభించాలి. నేను ఇది చేయగలను, సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి. ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటుదాల్చాయి. కాబట్టి మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు. అదే మీ గొప్పతనం. కానీ ఇకనైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యక్తులు మీ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి. వారు ఎంత బ్రతిమలాలన్నా, ఎంత ప్రాధాయపడినా వారిని అసలు జీవితంలోకి మళ్ళీ స్థానం అది ఇవ్వకండి. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుంది. ఈ రేపటి రోజున మీరు ఏదైనా కానీ కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే ఇదే సరైన సమయం అండి. అది వ్యాపారం కావచ్చు, విద్యార్థులు కొత్త కోర్సులో చేరడం కావచ్చు, లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు. ప్రారంభించే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుందన్నమాట. విజయం మిమ్మల్ని వరిస్తుందండి. మీరు ఇన్ని రోజులు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయండి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి సలహాలు అడిగి రోజులు వస్తాయన్నమాట. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు మీ సమయం మొదలైంది. మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడుపుతూ ఉండండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలన్నీ తొలగిపోతాయి. మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరం. వారి చదువులో చక్కగా రాణిస్తారండి. వారి చదువులో ఆనందంగా మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారనమాట. మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. వారు మీ పేరు నిలబెట్టబోతున్నారనమాట. ఈ యొక్క మకర రాశి వారిలో ఉన్న మరో లక్షణం రహస్యాలను కాపాడు. మీ విషయాలను ఎవరితోనూ పంచుకోరు. ఇది మంచి లక్షణమే, కానీ కొన్నిసార్లు మీ బాధను మీలోనే దాచుకుంటారు. అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైనటువంటి తల్లిదండ్రులతో లేదా ఈ జీవిత భాగస్వామితో మీ కష్ట సుఖాలు పంచుకోండి. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మానసికంగా ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా ఉపయోగపడుతుందన్నమాట, పెరుగుతుంది. యోగా, ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీ యొక్క శక్తిని మించి చేయొద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవచ్చు. దానివల్ల బంధుత్వాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అని అన్నారో, పనికిరాని వారి అన్నారో, మీ వల్ల ఏమి కాదని హేళన చేసేవారో వారందరి నోళ్లు మూయించే సమయం వచ్చింది. మీ విజయం వారికి సమాధానం చెప్పాలి. మాటలతో కాకుండా మీ చేతులతో, మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి. మీరు చాలా ఏళ్ళుగా ఒక ఇంటిని కొనాలని లేదా కట్టుకోవాలని కలలు కంటున్నారు కదా, ఆ కళ నెరవేరే సమయం చాలా దగ్గరలోనే ఉంది. భూమికి సంబంధించిన కొనుగోలు, అమ్మకాలు మీకు ఇప్పుడు బాగా కలిసి వస్తాయండి. ఈ విషయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుడిని, శివుడిని ఆరాధిస్తూ తలుచుకొని మీ పనులు ప్రారంభించండి. ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఎప్పుడు ఉండండి. మీకు ఒక కవచంలా తప్పకుండా మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మీరు చేసే పని ప్రతి చోట శ్రద్ధ, సబురుని, ఏకాగ్రతతో చేయండి. మీలో ఉన్న బద్ధకాన్ని, అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా వదిలివేయండి. ఈరోజు చేయవలసినటువంటి పనులు ఈరోజే చేసేసేయండి. రేపటి చేద్దాంలే అని బద్ధకంగా ఉండకండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఏ రోజు పని ఆ రోజే చేయాలి. ఇంకా ఏదైనా కానీ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులతో పూజ చేసి కనకదార స్తోత్రాన్ని పఠించండి. పేదవారికి, ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రటి వస్త్రాలను లేదా ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందండి. ఇంకా ఈ యొక్క మకర రాశి వారు తరచుగా శత్రువుల నుండి నరదిష్టి, నరఘోష, కంటి దృష్టి నుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. దీని నివారణ కోసం ప్రతి అమావాస్య రోజున మీ చుట్టూ దిష్టి తీయించుకోవడం, మీ ఇంటి చుట్టూ గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం మంచిదన్నమాట. ఇక నరసింహస్వామిని ఆరాధించడం, నరసింహస్వామి యొక్క కవచాన్ని పఠించడం ఈ శత్రువుల పీడ నుండి విముక్తత లభిస్తుందన్నమాట. మీలో ఉన్న ఓర్పు, సహనాన్ని పెంచుకోవడానికి మాత్రం ప్రతి గురువారం సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ గుడికి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి శనగలు దానం చేయండి. తప్పకుండా మీలో ఉన్న సహన శక్తి పెరిగి కష్ట సమయంలో కూడా నిలదొక్కునేటువంటి ధైర్యం వస్తుందన్నమాట. ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిదండి. అలాగే రాగి పాత్రలో నీటిని నిల్వ చేసుకొని తాగడం మీ ఆరోగ్యం మెరుగుపడుతుందన్నమాట. శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. మీ యొక్క రాశి వారికి రాగి లోహం చాలా అనుకూలమైనది. కుడి చేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించడం కుజగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది.
చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాలు అలాగే పరిహారాలు తప్పకుండా పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.